హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్నింగ్ 5కి అయితే లేచి రెడీ అయ్యి 6:30 వరకు అయితే కిందకైతే వచ్చేసిన. అందరూ కిందకు వచ్చేసరికి అయితే 7 అయితే అయ్యింది. అందరూ వచ్చాక మంచి టీ ఒకటి తాగేసి త్రివేణి సంగమంకి అయితే స్టార్ట్ అయ్యాం. ఆగండి బ్రో, కొంచెం ముందుకైతే వెళ్ళిపోయా. అసలు ఎక్కడికి వచ్చా, ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నాం అని తెలియాలంటే కొంచెం వెనక్కి అయితే వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ ఎక్సైటెడ్గా అయితే ఉన్నాం. ఇప్పుడే ప్రయాగరాజ్లో ట్రైన్ దిగి స్టేషన్ నుండి బయటికి రాగానే ఈ హడావుడి అయితే చూడండి. మొత్తం ఆటోలు అయితే ఉన్నాయి. కూల్ వైబ్ అయితే ఇస్తుంది. ఖమ్మం నుంచి ప్రయాగరాజ్కి అయితే 24 గంటల ట్రైన్ జర్నీ అయితే పట్టింది. బయట ఆటోలు అయితే మాట్లాడుకుని హోటల్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా ఫ్యామిలీ ఇప్పుడైతే ఆటోలో అయితే ఒక రైడ్ కాదు, అడ్వెంచరే చేస్తున్నారు. ఎందుకంటే ఆటోలో అయితే ఇరుక్కొని అయితే కూర్చున్నారు లగేజ్తో పాటు. ఉత్తరప్రదేశ్లో మాస్టర్స్ చాలా ఉంటుందని అయితే స్వెటర్ అయితే తెచ్చుకున్నా, కానీ ఇక్కడైతే బాగా ఉక్కపోత అవుతుంది. సూపర్ అయితే ఉంది ప్లేస్ అయితే. యమునా నదికి పక్కనే ఆనుకొని అక్బర్ పోర్ట్ అయితే ఉంది. చూడటానికి అయితే చాలా బాగుంది. ఇక మా వాళ్ళు అయితే ఇక ఫోటోకి అయితే రెడీ అయిపోయారు. ఒక ఫోటో అయితే తీయమన్నారు అందరినీ కలిపి. ఇక ఈయనే మా పండిత్. ఈయనైతే మేమైతే మాట్లాడుకున్నాం. పిండదానానికి అయితే నాకైతే 1100 అయితే అడిగితే నేనైతే 700 అయితే ఇస్తానని చెప్పిన. అండ్ ఇవి 2 బోట్లు కూడా మేము మాట్లాడుకున్నాం. ఒక్కో బోట్కి 400 అయితే ఛార్జ్ చేస్తా అన్నారు. మేము 14 మంది ఉన్నాం కాబట్టి 2 బోట్లు మాట్లాడుకున్నాం. మనిషికి 200 లెక్క అయితే ఇస్తామని చెప్పినాం. బోట్ ఎక్కటానికి అయితే మా వాళ్ళు అయితే భయపడుతున్నారు. అది బోట్ అయితే కదులుతూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కుతున్నారు బోటు. కొంచెం అయితే భయం అయితే ఉంటుంది. ఇక జాగ్రత్తగా అయితే బోట్ ఎక్కి కూర్చున్న తర్వాత అయితే లైఫ్ జాకెట్లు అయితే ఇస్తాడు. లైఫ్ జాకెట్లు అయితే ఖచ్చితంగా అయితే వేసుకోవాలి మామ. వేసుకోకపోతే మాత్రం వాడైతే ఊకోడు. కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటేనే బోట్ అయితే తీస్తాడు. మేమైతే లైఫ్ జాకెట్లు అయితే వేసుకున్నాం. ఇక మా వాళ్ళు కూడా అటు నుంచి అయితే స్టార్ట్ అయ్యారు. మేము కూడా త్రివేణి సంగమం దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఏమో ఉంటుందంట. ఇప్పుడు మేము ఉన్న నది అయితే యమునా నది. అటు సైడ్ నుంచి అయితే గంగా నది అయితే వస్తుంది. మరి 2 కలిసే చోటుకైతే ఇప్పుడైతే మనం అయితే వెళ్ళబోతున్నాం. దూరంగా చూడండి, అది కేబుల్ టవర్. ఇది రీసెంట్గానే కట్టారంట. దీని పేరు రీసెంట్గానే ప్రయాగరాజ్ అనేది మార్చడం జరిగింది. అంతకుముందు అలహాబాద్. అక్బర్ రాకముందు కూడా దీని పేరు ప్రయాగరాజ్గానే పిలిచేవారు. సృష్టికర్త బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొదటి యాగం ఇక్కడే నిర్వహించాడంట. అందువల్ల దీనికి ప్రయాగరాజ్ అనేది పేరు అయితే వచ్చింది. ఈ విధంగా కూడా మనం అయితే చెప్పవచ్చు. ప్రయాగ్ అంటే సంగమం, రాజ్ అంటే సంగమాలకు రాజ్ అని అర్థం వస్తుంది.
ఎందుకంటే దేశంలోని ప్రముఖ నదులైన గంగా, యమున, సరస్వతి నదుల కలయిక కారణంగా ఈ త్రివేణి సంగమం ఏర్పడటం వల్ల దీనికి ప్రయాగ్రాజ్ అనే పేరైతే వచ్చింది. ఈ త్రివేణి సంగమంలో 3 రకాల పూజలు అయితే చేస్తారు. పిండదానం, వేణిదానం, గంగా పూజ లేదా సంకల్ప పూజ అయితే నిర్వహిస్తారు. పిండదానం చేసేవారు వేణిదానం అయితే
లేదు, కేవలం మనకి ఈ బయట వరకు మాత్రమే వ్యూ అయితే ఉంటుంది. కోట గోడలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అప్పట్లో రక్షణ కోసం ఇంత అడగడం అయితే నాకైతే కొంచెం అయితే ఇబ్బందిగా అయితే అనిపించింది. ఇక్కడ ఉన్న ఆలయాలను అయితే వీడియో అయితే తీయట్లేదు, కేవలం నేను అక్కడ వరకు మాత్రమే వీడియో అయితే తీసిన, చివరి వరకు. పైకి అయితే వచ్చేసిన తర్వాత ఈ వృక్షంకి అయితే మీరైతే ఒకసారి దండం పెట్టుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల కింద వృక్షం అని అయితే చెబుతున్నారు. ఈ కింద ఎంతో మంది ఋషులు అయితే దీక్షలు అయితే చేశారంట. ఇక పోటీ దగ్గర కూడా మా వాళ్ళు అయితే అందరూ అయితే ఇక ఒక ఫోటో కోసం అయితే నిలబడ్డారు. అందరిని ఒక ఫోటో అయితే తీసేసిన. ఇక పోటు పక్కనే మనకైతే బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి శయన రూపంలో అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాడు. ఇది 800 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. జనాల జోష్ చూడండి. జై శ్రీరామ్ అని స్లోగన్స్, బెల్ సౌండ్స్ వినగానే నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. నిజంగా శయన రూపంలో ఉన్న హనుమాన్ని దర్శించుకున్న తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది నాకు. జై శ్రీరామ్, జై హనుమాన్. గంగా నది బాగా ఉధృతంగా ప్రవహించినప్పుడు ఈ ఆలయంలోకి అయితే నీళ్ళు అయితే వస్తాయంట. ఆంజనేయ స్వామి పాదాలను అయితే తాకైతే వెళ్తాయంట. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే మాధేశ్వరి మహాశక్తి పీఠం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఆలయమును ఆలోపి దేవి టెంపుల్ అని కూడా అంటారు. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటిగా అయితే పరిగణించబడుతుంది. ఇక్కడ చాలా మంది అమ్మవార్లు అయితే ఉన్నారు. వీళ్ళందరినీ ఒకసారి అయితే చూడండి. మొత్తం దర్శించుకొని వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినాం అందరం. ఇక ఈ రోజుకి చాలు, ఇక అందరం అయితే రూమ్కి అయితే వెళ్ళిపోదాం అన్నారు. కారణం ఏంటంటే ఫుల్ ఎండ బాగా ఉక్కపోత అయితే ఉంది మన సైడ్ కంటే. దానివల్ల అందరూ బాగా టైర్డ్ అయితే అయిపోయారు. ఇక రూమ్కి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారు. చూడండి అందరూ. ఇక ఆటో వాడికి అయితే చెప్పినాం డైరెక్ట్గా రూమ్ దగ్గర దించరా బాయ్ అని చెప్పినాం. వాళ్ళకి దించిన తర్వాత చెరొక వెయ్యి అయితే కొట్టేసి పంపించేసినాం.
నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము అయితే ఈ నైట్కి అయోధ్యకి అయితే వెళ్తున్నాం. రేపు అయోధ్యలో కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.